Welcome to 24 Technologies. Our today's topic is simple basics Azure Front Door. అది కూడా వన్ టైప్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్ కదా, దాని గురించి మనం ల్యాబ్ చేయలేము. ఎందుకంటే ఫ్రీ టైర్ అకౌంట్ ఏదైతే అజూర్ అకౌంట్ ఉందో దాంట్లో మనకు వాడు ప్రొవైడ్ చేయడు ల్యాబ్ కోసం. అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ అజూర్ నాట్ గేట్వే, సెక్యూర్ వేలో మనం ఇంటర్నెట్ని ఏ రకంగా యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ అజూర్ ఫైర్ వాల్, వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్ అండ్ ఫైర్ వాల్ పాలసీ, వీటి గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏది మన అజూర్ ఫ్రంట్ డోర్. అజూర్ ఫ్రంట్ డోర్ ఏ రకంగా ఉంటుంది అని చెప్పేసి డాక్యుమెంట్లో చూసుకుంటే వేర్ ఇట్ ఈస్ దిస్ వన్, అజూర్ ఫ్రంట్ డోర్. మనం ఇది అజూర్ డాక్యుమెంటేషన్. అజూర్ డాక్యుమెంటేషన్లో వాడు మనకు ప్రొవైడ్ చేసే పిక్ దిస్ వన్. ఇక్కడ చూస్తే contest.com, ఇది ఏది అంటే మీ యూజర్ అమ్మ, మీరు. ఇది ఎవరు? మీకు బయట నుండి వచ్చే ట్రాఫిక్, ఇంటర్నెట్. ఇదేది ట్రాఫిక్, బయట నుండి ఇంటర్నెట్కి వచ్చే ట్రాఫిక్. మనం ఇక్కడ ప్రీవియస్గా డిస్కస్ చేసిన దాంట్లో డైరెక్ట్గా మనము విఎమ్స్కి కానీ డీబీఎస్కి కానీ డైరెక్ట్గా మనం కనెక్ట్ అయ్యే వాళ్ళము. లోడ్ బ్యాలెన్సర్స్లో ఫస్ట్ ఒక లోడ్ బ్యాలెన్సర్ కనెక్ట్ అయ్యి లోడ్ బ్యాలెన్సర్ నుండి మనం అక్కడ రీడైరెక్ట్ అయ్యే వాళ్ళం. బట్ ఇక్కడ మీరు వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్ అనేది మనం ఫ్రంట్ డోర్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఒకటి క్రియేట్ చేసుకోవాల్సిన సర్వీస్. అది అడిషనల్ లేయర్ ఆఫ్ ప్రొడక్షన్ అని చెప్పేసి కూడా మనము కాల్ చేయొచ్చు. ఓకే, వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్. ఎందుకంటే ఈ మన హెచ్టిటిపి ట్రాఫిక్ ఏదైతే వస్తుందో అక్కడే మీకు వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్ ఏం చేస్తుంది అంటే ఫిల్టర్ చేస్తుంది థ్రెడ్స్ని కానీ వీటినన్నింటిని. అండ్ ఇక్కడ మనకు HTTPS సపోర్ట్ చేస్తుంది. ఓకే, HTTPS అంటే ఏంటి? ఎన్క్రిప్షన్, ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్. దానికి మనం SSL కానీ TCL సర్టిఫికేట్స్ కానీ మనం పర్చేస్ చేయాల్సి ఉంటుంది. పర్చేస్ చేసి మన డొమైన్ లైక్ www.contest.com అని చెప్పేసి అక్కడ వాళ్ళు పెట్టున్నారు కదా, లైక్ ఏవైనా డొమైన్ కావచ్చు, google.com, raghuveer.com. ఇప్పుడు మీ పేరు XYZ అనుకోండి, xyz.com. అవి ఏవైతే ఉన్నాయో వాటిని చేసుకోవచ్చు. అక్కడ నుండి వచ్చే రిక్వెస్ట్ ఫస్ట్ దేనికి టచ్ అవుతుంది? ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ దేనికి టచ్ అవుతుంది? మీ ఫ్రంట్ డోర్. ఈ ఫ్రంట్ డోర్ అనేది ఏది అంటే మీ ఇల్లు లాగా ఉన్నాం, మీ ఇల్లు. ఇదంతా ఏది? మీ హోమ్ అనుకోండి. ఇదంతా ఏది? మీ హోమ్. ఇదేది? మీ మెయిన్ డోర్. మీ మెయిన్ డోర్. ఈ మెయిన్ డోర్లోకి వచ్చినప్పుడే కదా మీ ఇంట్లో ఉన్న ఏవైనా కూడా, ఈవెన్ టీవీని ఆన్ చేయాలి అన్నా, ఏదన్నా మీ ఇంట్లో ఒక డాక్యుమెంట్ ఉంది దాన్ని తీయాలి అన్నా, లేదు ఏదైనా లైట్లు వేయాలి అన్నా, ఫ్యాన్ ఆఫ్ చేయాలి అన్నా, ట్యాప్ తిప్పాలి అన్నా, అంటే ఇక్కడ నేను చెప్పేది ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్. అంటే మీ ఇంట్లో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్. అది ఏ రూమ్స్ అయినా కావచ్చు, లైక్ బెడ్రూమ్ కావచ్చు, మాస్టర్ బెడ్రూమ్ కావచ్చు, ఇంకొక బెడ్రూమ్ కావచ్చు, లేదంటే కిచెన్, డ్రాయింగ్ రూమ్. ఓకే, ఈ రకంగా వాష్రూమ్, ఈ రకంగా అంటే మల్టిపుల్ రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ మల్టిపుల్ రూమ్స్ అని చెప్పేసి నేను ఎందుకు స్పెసిఫిక్గా మీకు మెన్షన్ చేస్తున్నానంటే ఇక్కడ మల్టిపుల్ రీజియన్స్ అండ్ ఆన్ ప్రెమ్ అకౌంట్ అండ్ ఎడ్జ్ లొకేషన్స్ అని చెప్పేసి మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అజూర్ రీజియన్ అండ్ నీ సీక్వెల్, ఇది వచ్చేసి ఆన్ ప్రెమ్. అండ్ ఇంకెక్కడన్నా ఆన్ ప్రెమ్ ఉందా? లేదు. అదర్ క్లౌడ్ సర్వీసెస్ ఇవన్నీ ఇంటర్నెట్ త్రూ కనెక్ట్ అవుతున్నాయి. అంటే డిఫరెంట్ రూమ్స్. అంటే ఇక్కడ అజూర్లో నాట్ ఓన్లీ అజూర్ క్లౌడ్ అనే చెప్పను, అక్కడ మీరు ఇంకో క్లౌడ్ని యూజ్ చేస్తున్నప్పటికీ అది వర్కౌట్ అవుతుంది. అండ్ మీ ఆన్ ప్రిమ్ అకౌంట్ ఏదన్నా, అంటే ఆన్ ప్రిమ్ అంటే మీ ఆఫీస్, అక్కడ ఉన్న మీ నెట్వర్క్ తోటి కనెక్ట్ కావాలి. అండ్ మీ సీక్వెల్ డేటాబేసెస్, వర్చువల్ మిషన్స్, వీనెట్స్, ఇవన్నీ కనెక్ట్ అవ్వాలి అనుకుంటే డిఫరెంట్ రూమ్స్ను డిఫరెంట్ రీజియన్స్ అని చెప్పేసి నేను చూపిస్తున్నాను. హైబ్రిడ్ నెట్ ఆ రకంగా కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. వీటన్నింటిని ఎక్కడి నుండి నేను ఫస్ట్ నా బయట నుండి ఎవడైతే ఉన్నాడో వాడు ఎక్కడికి టచ్ అవుతున్నాడు? నా ఫ్రంట్ డోర్కు టచ్ అవుతున్నాడు. ఫ్రంట్ డోర్కు టచ్ అయిన తర్వాత అక్కడ వన్ లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ ఏది? ఆ వెబ్ అప్లికేషన్ ఫైర్. ఆ వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్ నుండి నెక్స్ట్ ఇక్కడ నుండి వచ్చినాం. ఇదేది? నీ ఎడ్జ్ లొకేషన్. ఎడ్జ్ లొకేషన్ అంటే అది డేటా సెంటర్ కాదు. ఫస్ట్ థింగ్ మీరు బ్రెయిన్లో పెట్టుకోవాల్సింది, ఎడ్జ్ లొకేషన్ ఈజ్ నాట్ అన్ డేటా సెంటర్. అజూర్ వాడికి కానీ, AWS వాడికి కానీ, ఏ క్లౌడ్ అయినా కూడా వాళ్ళు ఎడ్జ్ లొకేషన్స్ కొన్ని మెయింటైన్ చేస్తారు. నియరెస్ట్ రీజియన్కు మీకు ట్రాఫిక్ను సెండ్ చేయడానికి. గ్లోబల్లీ అవి అజూర్ వాడికి 100+ ఉన్నాయి.
ఏడబ్ల్యూఎస్ వాడికి 180 ప్లస్ ఏమో ఉన్నట్టున్నాయి. టీసీ వాడికి ప్రతి ఒక్కరికి అవి ఉంటాయి ఎడ్జ్ లొకేషన్. ఆ ఎడ్జ్ లొకేషన్‌కి టచ్ అయిన తర్వాత మీకేమైతది? ట్రాఫిక్ హిట్ అయితది. దేనికి హిట్ గావాలి? లైక్ ఇట్లా వెళ్ళాలా? లేదు అంటే నీ రీజియన్‌కి వెళ్ళాలా? లేకపోతే ఇక్కడికి నీ సీక్వెల్‌కి వెళ్ళాలా? మైక్రోసాఫ్ట్ గ్లోబల్ నెట్వర్క్ ఇది. అండ్ మీ ఆన్ ప్రెమ్‌కి వెళ్ళాలా? అని చెప్పేసి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ మళ్ళా ఇంకోటి చూడండి అదర్ క్లౌడ్స్ అంటే వేరే క్లౌడ్స్ కూడా నువ్వు యూజ్ చేస్తుంటావు. ఇప్పుడు అజూర్ యూజ్ చేస్తున్నామంటే వాడు ఏడబ్ల్యూఎస్ యూజ్ చేయొద్దు అని ఏం రూల్ లేదు కదా! అక్కడ కూడా కొన్ని సర్వీసెస్ ఉండొచ్చు. అదర్ క్లౌడ్‌కి కూడా మీరు ఇంటర్నెట్ త్రూ కనెక్ట్ కావడానికి మనకు స్కోప్ ఉంది. ఓకే. దిస్ ఈజ్ ఫ్రంట్ డోర్. ఓకే. ఫ్రంట్ డోర్. మనం దీనికంటే ఎక్కువ డిస్కస్ చేయలేము. ల్యాబ్ చేయాలి అంటే ఫ్రీ టైర్ సబ్స్క్రిప్షన్‌లో సపోర్ట్ చేయదు. బట్ ఒకసారి జస్ట్ ఓపెన్ చేయండి. మార్కెట్ ప్లేస్‌లో ఫ్రీ టైర్ అని ఓపెన్ చేస్తే దాంట్లో ఏమేమి ఇన్వాల్వ్ అయినాయి అని చెప్పేసి జస్ట్ ఒకసారి సెర్చ్ చేయండి. ఫ్రీ టైర్ దాంట్లో మార్కెట్ ప్లేస్‌లోకెళ్ళి అజూర్ ఫ్రంట్ డోర్ అని కొట్టండి. దానికి సంబంధించిన ల్యాబ్ కూడా నేను పెట్టాను ప్రీవియస్ సెషన్‌లో సింపుల్‌గా ఒక 2 మినిట్ సెషన్. కంటిన్యూటీ. రైట్. దిస్ ఈస్ అవర్ విచ్ వన్ ఫ్రంట్ డోర్ సర్వీస్. అండ్ నెక్స్ట్ సర్వీస్ ఏంటి? నెక్స్ట్ దేని గురించి మాట్లాడుతున్నాం? నాట్. నాట్ గురించి కదా! ఓకే. నాట్. ఇది వన్ టైప్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్ ఇది అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అజ్యూర్ నాట్ గేట్‌వే. నాట్ అంటే ఏంటి అంటే ఎప్పుడైనా కూడా, ఎప్పుడైనా కూడా మనకు వెబ్ సర్వర్స్ ఇవి కామన్ మ్యాండేటరీ. వెబ్ సర్వర్స్, సర్వర్ అంటే నీ వీఎంఏ. వెబ్ సర్వర్, యాప్ సర్వర్ అండ్ డేటాబేస్ సర్వర్. డీబీ సర్వర్. వెబ్ సర్వర్ అనేది ఏది? నువ్వు యాక్సెస్ చేసుకోవడానికి కనెక్ట్ అవ్వడానికి. అండ్ యాప్ సర్వర్ ఎందుకు? నీ అప్లికేషన్‌కి సంబంధించిన డిప్లాయ్‌మెంట్స్ అన్నీ ఇక్కడ చేసుకోవడానికి. అండ్ బయట ఎవరైనా మనము మన సర్వర్‌కి రీచ్ కావాలంటే మనం అలౌ చేస్తాం. అండ్ సమ్‌టైమ్స్ మనం డిప్లాయ్‌మెంట్ చేసేటప్పుడు ఏమవుతుంది? నాకు ఇంటర్నెట్ కావాల్సి ఉంటుంది. బట్ ఇంటర్నెట్‌లో థ్రెటనింగ్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి. హ్యాకింగ్స్ ఇవన్నీ జరగడానికి. బట్ నాది బీబీకి గాని, అప్లికేషన్ గాని ఇవి ఇంపార్టెంట్. కాబట్టి నాకు ఇంటర్నెట్ కావాలి. బట్ సెక్యూర్ వేలో కావాలి అనుకున్నప్పుడు ఏం చేస్తానంటే నేను ఇంటర్నెట్ యాక్సెస్ దీనికి పబ్లిక్ ఐపీ ఉంటుంది. దీనికి ఓన్లీ ప్రైవేట్ ఐపీ మాత్రమే ఉంటుంది. అంటే దీనికి డైరెక్ట్‌గా కనెక్ట్ అవ్వలేము. దీనికి కనెక్ట్ అయ్యి ఇక్కడ నుండి దీనికి కనెక్ట్ అయితాం. యాప్ సర్వర్‌కి గాని, లేకపోతే డీబీ సర్వర్‌కి గాని ఆ రకంగా కనెక్ట్ అయితాం ఇక్కడ నుండి. రైట్. ఇక్కడి వరకు ఓకే. ఆ తర్వాత మీకు ఇక్కడ ఇంటర్నెట్ కావాలి అంటే ఇక్కడ నాడ్ అని చెప్పేసి ఒకటి చేస్తాను. నాడ్‌కు ఒక పబ్లిక్ ఐపీ అడ్రెస్ అజూర్ వాడు ప్రొవైడ్ చేసేది. దాన్ని బేస్ చేసుకొని నేను ఏం చేస్తానంటే ఇంటర్నెట్ ఎట్లా వెళ్తుంది? ఇక్కడికి వెళ్ళి ఇంటర్నెట్. ఇంటర్నెట్. అంటే నేను ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకోగలుగుతాను. బట్ నాట్ చేస్తే ఇంటర్నెట్‌ని యాక్సెస్ చేసుకోగలుగుతాను. వితౌట్ నాట్ సెక్యూర్ వేలో మీరు ఇంటర్నెట్‌ని యాక్సెస్ చేయలేరు. ఎందుకు? నాకెప్పుడన్నా డిప్లాయ్‌మెంట్స్ చేసేటప్పుడు గాని నాకు కంపల్సరీ ఇంటర్నెట్ అవసరం. ఇంటర్నెట్ అవసరం లేకుండా మనకు కుదరదు గదా! డైలీ మనం ఒక పూట తినకపోయినా బతకచ్చు గానీ ఇంటర్నెట్ లేకుండా బతకగలుగుతామా? బట్ ఆ ఇంటర్నెట్ అనేది సెక్యూర్ వేలో నాకు రావాలి అనుకున్నప్పుడు నాట్ గేట్‌వేని యూజ్ చేస్తాను. ఓకే. అప్పుడు నాకు ఇంటర్నెట్ అనేది వస్తుంది. దీనికి సంబంధించిన నేను ల్యాబ్ కూడా పెట్టాను. అదొకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ అజూర్ ఫైర్వాల్. ఈ అజూర్ ఫైర్వాల్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఫేమస్ సర్వీసెస్ ఇన్ అజూర్. ఇక్కడ నేను ప్రీవియస్‌గా ఇంటర్నెట్‌ని యాక్సెస్ చేసుకోవడానికి నాట్ యూజ్ చేసినా కదా! అజూర్ ఫైర్వాల్ యూజ్ చేసేటప్పుడు నాకు నాట్ అవసరం లేదు. ఇది ఏ టైప్ ఆఫ్ సెక్యూరిటీ అంటే క్లౌడ్ బేస్డ్ నెట్వర్కింగ్ సెక్యూరిటీ సర్వీసెస్ అని చెప్పేసి కూడా మనం అనొచ్చు. క్లౌడ్ బేస్డ్ నెట్వర్క్ సెక్యూరిటీ సర్వీస్. దేన్ని? దీన్ని అని కూడా మనం అనొచ్చు. ఎందుకంటే ఏది క్లౌడ్ బేస్డ్ నెట్వర్క్ సెక్యూరిటీ సర్వీస్. నెట్వర్క్ సెక్యూరిటీ సర్వీస్‌గా మనకు ఇది వర్క్ అవుతుంది. ఏది విచ్ వన్? అజూర్ ఫైర్వాల్ అనేది. ఈ అజూర్ ఫైర్వాల్‌లో మనం ఏమేమి క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే మీరు క్రియేట్ చేసేటప్పుడు అప్లికేషన్ ఏది వెబ్ అప్లికేషన్ ఫైర్వాల్ అండ్ ఫైర్వాల్ పాలిసీ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ ఒకసారి మీరు ఫైర్వాల్ పాలిసీ క్రియేట్ చేసిన తర్వాత దాంట్లో కొన్ని రూల్స్ యాడ్ చేసుకోవాలి. లైక్ డిడాస్ ప్రొటెక్షన్ అని, నెట్వర్క్ రూల్ అని చెప్పేసి, అప్లికేషన్ రూల్ ఏది అప్లికేషన్ రూల్ అండ్ ఇంకోటి ఏది చెప్పాను డీడాస్ అండ్ ఇంకొకటి ఏదమ్మా నెట్వర్క్. ఈ 3 రూల్స్‌ను మీరు కాన్ఫిగర్ చేయాలి. అది మనము చూద్దాం. ఇవన్నీ రూల్స్. ఈ రూల్స్ అనేటివి వెరీ ఇంపార్టెంట్. ఒకటి ఐపీ అడ్రెస్‌కి సంబంధించింది.
అండ్ ఒక డిఎన్ఎస్ సర్వర్స్ సంబంధించింది అజూర్ వాడివి. అండ్ ఇంకొకటి వచ్చేసి నీ డొమైన్ నేమ్స్. మనం ఐపీ అడ్రస్ త్రూ ట్రాఫిక్ వస్తుంది ఒకటి. అండ్ డిఎన్ఎస్ డొమైన్ నేమ్ సర్వర్స్ త్రూ ట్రాఫిక్ వస్తుంది. అండ్ డిఎన్ఎస్ రీచ్ కావాలి వాటికి సంబంధించినవి కూడా. అంటే ఏ పోర్ట్ 18 పోర్ట్ టీసీపీనా లేకపోతే హెచ్టిటిపినా హెచ్టిటిపిఎస్ యూడిపి ట్రాఫిక్ అవన్నీ మనం చేయాల్సి ఉంది. రైట్? ఆ రూల్స్‌లో మనం యాడ్ చేస్తేనే ఈ అజూర్ ఫైర్‌వాల్ మనకు ప్రాపర్‌గా వర్క్ అవుతుంది. మనం ఒక 2 యాడ్ చేయొచ్చు. అది కూడా నేను ల్యాబ్‌లో చూపిస్తాను. అజూర్ ఫైర్‌వాల్ ఆల్సో వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. రైట్. దిస్ ఈస్ అవర్ టుడేస్ సెషన్. అండ్ ఇది థియరిటికల్‌గా మనం ల్యాబ్ ఆల్రెడీ నాట్ గేట్‌వే నేను చేసి చూపించాను. అండ్ ఫ్రంట్ డోర్ కూడా చేశాను దాంట్లోనే. లైక్ ఒక మినిమమ్ ఏ రకంగా క్రియేట్ చేసి మనం క్రియేట్ చేయలేదు బట్ చెప్పాను. అండ్ ఫైర్ వాల్‌ను మనం నెక్స్ట్ సెషన్‌లో క్రియేట్ చేసి చూపిద్దాం. దానికి కావాల్సింది ఏంది యాజ్ యూజువల్‌గా మనకు వీనెట్ కొన్ని వీఎమ్స్ క్రియేట్ చేసుకొని ఉండాలి. అండ్ వాటికి సంబంధించిన ఐపీ ఫార్వర్డింగ్ గానీ, లేకపోతే ఇంటర్ఫేస్‌లో అవి యాడ్ చేయడం గానీ, ఆ ఇంటర్ఫేస్ నెట్వర్క్ కార్డ్స్‌ని చూడడము ఇవన్నీ మనం చూసుకోవచ్చు. రైట్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ మీకు డెడికేటెడ్ సెషన్స్ కావాలి అంటే ఎవ్రీ మంత్ 15థ్ నుండి ఎవ్రీ మంత్ 15థ్‌కు అండ్ ఎవ్రీ మంత్ ఫస్ట్‌కు మనకు స్టార్ట్ అవుతాయి సెషన్స్. దోస్ ఆల్ ఆర్ పెయిడ్ సెషన్స్. ఎందుకంటే మీకు ఏదన్నా డౌట్ వచ్చినప్పుడు స్ట్రక్ అయిపోతారు. నేను కవర్ చేయగలుగుతాను గానీ యూట్యూబ్‌లో మొత్తం అన్నీ నేను కవర్ చేయడానికి స్కోప్ ఉండదు. అది హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే ట్రైనర్ లేకుండా ఉంటే కష్టం నేర్చుకోవడం. తక్కువ టైంలో. బట్ నేర్చుకోవచ్చు. 30% వరకైతే నేను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తున్నాను. బట్ సీక్వెన్స్ అనేది మిస్ అయితది. ఏది ఫస్ట్ చేసుకోవాలి, ఏది సెకండ్ చేసుకోవాలనే సీక్వెన్స్ అనేది ఉంటది. దట్ ఈస్ ద రీజన్. అండ్ ఓకే. రైట్. డన్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ అండ్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. బెల్ ఐకాన్. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.